ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 12వ పీఆర్సీ ఆలస్యమవుతున్న తరుణంలో అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 30% మధ్యంతర భృతి ఐఆర్‌పై అదిరిపోయే లెక్కలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలోనే ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా 30% కంటే తగ్గకుండా ఐఆర్ ఉండాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం 30% ఐఆర్ ప్రకటిస్తే మీ బేసిక్ పేని బట్టి మీ జీతం ఎంత పెరుగుతుందో అంచనాలతో వివరిస్తున్నామండి. ఇక చిన్న స్థాయి బేసిక్ పే ఉన్నవారికి మీ బేసిక్ పే 20,000 అయితే మీకు వచ్చే ఐఆర్ 6,000. అప్పుడు మీ కొత్త బేసిక్ పే 26,000కు చేరుతుంది. అలాగే బేసిక్ 20,600 ఉంటే మీకు రూ. 6,180 అదనంగా లభిస్తుంది. అలాగే బేసిక్ 21,200 ఉన్నవారికి రూ. 6,360 భారీ ఊరట లభిస్తుంది. అలాగే మధ్యస్థ స్థాయి బేసిక్ పే ఉన్నవారికి అంటే 30,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు అదనంగా రూ. 9,250 ఐఆర్ అందుతుంది. అలాగే 31,700 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,550 అదనంగా రాబోతుంది. అలాగే 32,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపు 9,800 వరకు జీతం పెరుగుతుంది. ఇక సీనియర్ ఉద్యోగులకు బేసిక్ పే 40,000 ఉంటే వారికి వచ్చే ఐఆర్ 12,200 అదనంగా రావచ్చు. అలాగే బేసిక్ పే 42,000 ఉన్నవారికి రూ. 12,670 అదనంగా జమ అవుతుంది. ఇక 51,000 బేసిక్ పే ఉన్నవారికి ఏకంగా 15,000 వరకు ఐఆర్ రూపంలో అందుతుంది. అలాగే 52,600 బేసిక్ పే ఉన్నవారికి 15,800 లాభం చేకూరుతుంది. ఇక ఉన్నత స్థాయి అధికారులు అంటే 63,000 బేసిక్ పే ఉన్నవారికి 19,000 వరకు ఐఆర్ లభిస్తుంది. ఇక రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి అక్షరాల 32,000 వరకు ఈ 30% ఐఆర్‌తో అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇక అత్యధికంగా 1,50,000 లేదా 1,66,000 బేసిక్ పే ఉన్నవారికి 30% ఐఆర్‌తో ఏకంగా 50,000 వరకు భారీగా జీతం పెరగబోతుంది. ఇక ఐఆర్ ఎందుకు అవసరం? పెన్షనర్లకు లాభం ఏంటంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు మరియు ఆర్థిక అవసరాల దృష్ట్యా పీఆర్సీ అమలుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐఆర్ ఇస్తూ ఉంటుంది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ ఐఆర్ వర్తిస్తుంది. దీనివల్ల వారి నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరుగుతుంది. ఒకవేళ ఐఆర్‌ను పాత తేదీ నుండి అమలు చేస్తే ఉద్యోగుల ఖాతాల్లోకి భారీగా బకాయిలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే కేబినెట్ భేటీలో దీనిపై ముఖ్యమంత్రి గారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు ఆశలు నెరవేరితే ఇది నిజంగా ఏపీ ఉద్యోగ చరిత్రలో ఒక గొప్ప విజయం అవుతుంది.